రక్షణ కలుగు చేయగలిగిన అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అమ్మ చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దైవజనులు మాత్రమే కాదు, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. అయ్యా మా దేశము రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా లోకములో నశించిపోతున్నటువంటి ప్రతి వారు కూడా యేసు నామములో రక్షణలోకి నడిపించు. అవును ప్రభువా, ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలకు మీ నామానికి మహిమ కలిగినట్లుగా కృపను దయచేయును గాక. వచ్చిన బిడ్డలందరినీ దీవించబడును గాక. వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగే మనసును ప్రసాదించబడును. దేశము రక్షించబడాలి, కూడా నశించబడాలి. మా దేశంలో నా దేశము కాపాడబడాలి, నా దేశము క్షేమముగా ఉండాలి, రక్షణలోకి నడిపించబడును గాక. మా భారతదేశంలోని 29 స్టేట్లలో ఉన్నటువంటి ప్రజలందరూ యేసు నామములో రక్షణ పొందుదురుగాక. 7 ఖండాలలో ఉన్న ప్రజలందరూ యేసు నామములో రక్షణ పొందుదురుగాక. 235 దేశాల్లో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందుదురుగాక. ఏ ఒక్కడు నశించిపోయి నరకంలో పడిపోకుండా మీ కృప చేత ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించబడునుగాక. మీరు చేసిన మేలులు బట్టి మీకు వందనాలయ్యా. మా ప్రార్థన ఆలకించినందుకే వందనాలయ్యా. మా ప్రార్థనకి జవాబు ఇచ్చినందుకే వందనాలయ్యా. మా ప్రజలందరూ రక్షణ ప్రసాదించినందుకే వందనాలయ్యా. లోకంలో ఉన్న ప్రతి వారిని మీరు రక్షణ మార్గములకు నడిపించినందుకై కోటాను కోట్లు కొలతగా వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన దేశంలో సైనికులుగా పనిచేస్తున్న వారికి దేవుడు మంచి కాపుదల అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఈ సమయంలో మనం చేద్దాం. మరి మన దేశమును పరిపాలన చేయుచున్న మరి నాయకులకు మంచి కాపుదల దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం చెప్తుంది దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయమని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. బలహీనులు ఎవరైనా ఉంటే చైర్లో కూర్చునైనా ప్రార్థన చేయండి. మానక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. మన దేశమును పరిపాలన చేస్తున్న నాయకులకు మంచి కాపుదల దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, మానక ప్రార్థన చేద్దాం, విసుకక ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మ మోకరించండి, అమ్మ మోకరించగలిగిన వారు మోకరించండి. ఏదైనా బలహీనత అనారోగ్యముగా ఉంటే వెనక భాగంలో చైర్లు చాలా ఉన్నాయి, ఆ చైర్లోనైనా కూర్చుని ప్రార్థన చేయండి. ఆగస్టు 15, 1947 సంవత్సరంలో ఆయన మరి స్వతంత్రాన్ని అనుగ్రహించారు ప్రభా. 77 సంవత్సరములు అయినప్పటికీ ఇంకా ప్రభా ఇంకా రాజకాలతో జరుగుతూనే మరి ఇచ్చిన ఈ దేశాన్ని ఆయన సరైన నాయకులు ఆయన వారిని వచ్చి ఉన్న నాయకులకు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి జ్ఞానయుక్తంగా మరి దేశాన్ని పరిపాలించి ప్రభా బిడ్డలుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరిని సమానంగా ఐక్యతతో అన్ని కులములను, అన్ని జాతులను, అన్ని మతాలను మరి ఏకరీతిగా చూసి మత ప్రసక్తి రాజ్యంగా దీనిని ఎవరైనా
మీరు చేయగలిగే స్తోత్రం. కృప అనుగ్రహించండి అవును ప్రభా. నాయనా. మరి తారతమ్యము లేక ప్రతి అవును ఒక్కరిని తండ్రి. గౌరవిస్తూ స్తోత్రం, ఎవరిని అవమానపరచక స్తోత్రం, స్తోత్రం, ప్రతి ఒక్కరిని నాయనా స్తోత్రం. మీ బిడ్డలుగా చేసుకొని అవును నాయనా నాయనా. ఈ దేశంలో చక్కగా పరిపాలన అవును చేసి తండ్రి. నాయనా స్తోత్రం. పేదలను కనికరించి ప్రభా అవును మరి నాయనా, మీ గొప్పవారు వందనాలు. పేదవారికి సహాయం చేయగలిగే కృప అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన అవును నాయనా, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం. అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. బిడ్డలు అనేక మంది ప్రభా ఆర్థిక వనరులు లేక ఇబ్బంది అవును పడుతున్నారు తండ్రి. ప్రభా. స్తోత్రం. నాయన మరి దేశాన్ని పాలిస్తున్న అధికారులకు మరి అవును వారికి తండ్రి. కావలసినటువంటి స్తోత్రం. అన్ని పనులకు సకాలంలో చేసి వారికి అందించగలిగే కృప అనుగ్రహించండి ప్రభా. వారు చక్కని పరిపాలన చేస్తూ అవును తండ్రి. రాష్ట్రాన్ని నాయన ఏ కొదువు లేకుండా అవును ఏ తండ్రి. ఆటంకాలు స్తోత్రం. లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఆమేన్. వాటిని స్తోత్రం. నడిపించగలిగే కృప అనుగ్రహించండి ప్రభా. అవును నాయనా. మీ కాపుదల భద్రతలో సంఘాన్ని, అవును అన్ని తండ్రి. ఈ స్తోత్రం. దేశాల్లో ప్రతి మతాన్ని నడిపించమని అవును మరి ముఖ్యంగా ప్రభా చేస్తున్న మరి ఈ రోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీ అవును కాపుదల తండ్రి. భద్రత ఉంచి స్తోత్రం. మీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని పరిశుద్ధుడు పరమ పవిత్రుడ యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు మరి కేంద్రములో దేశములో పరిపాలన చేస్తున్న నాయకులకు మంచి కాపుదల జ్ఞానము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సజీవయాగముగా మన మా శరీరము సమర్పించి ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. అవునయ్యా. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన ఆంధ్ర రాష్ట్రము కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ప్రస్తుతానికి మీకు అర్థమయ్యే శైలిలో నేను చెప్తాను. ఒక తల్లిదండ్రులు భార్య భర్తలు తన్నుకొని కోర్టుకు ఎక్కితే కోర్టు ఖర్చులు కానీ వాళ్ళ ఆస్తులు పెరిగిపోతే ఈ నష్టము వారి సంతానానికి పిల్లలు. అలాగా మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది. ఒకడు కట్టిని మరొకరు పోల్చడం, మరొకరు కట్టిని మరొకరు పోల్చడం, ఇదంతా ప్రజాధనమే వృధా అయిపోతుంది. ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈ భారమంతా ప్రజల మీద పడిపోతుంది. ఆ విధంగా కాకుండా సమయోచితముగా మన ఆంధ్రప్రదేశ్ని మరి పరిపాలన చేసే జ్ఞానము మన నాయకులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ప్రజలు సమాధానకరముగా జీవించులాగున, ప్రశాంతముగా జీవించులాగున, మరి ఎక్కడ కూడా గొడవలు లేకుండా, కక్షలు లేకుండా, భయానకరమైన పరిస్థితులు లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సురక్షితముగా నివసించినట్లు మనందరము ఏం చేద్దామమ్మా? చెప్పాలి ఎలా చేద్దాం? మరి నీ వైపు చూస్తే ప్రార్థనకు వచ్చినట్లేదు. నాకు ఎలా అనిపిస్తున్నారంటే భోజనానికి కూర్చుంటున్నారు. వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు? ఇస్త్రాకి ఏదైనా వీనా అన్నట్టు కూర్చుంటున్నారు. మీరు భక్తులే కదా, కాబట్టి మోకరించి, అయ్యా మా రాష్ట్రంలో ప్రజాధనము వృధా అయిపోతుందయ్యా, ఆ భారం ప్రజల మీద పడిపోతుందయ్యా, అయ్యా మా రాష్ట్రంలో ఉన్న ప్రజలు సురక్షితముగా ఉండాలయ్యా, క్షేమముగా ఉండాలయ్యా ఆమేన్. అని భారముతో మోకరించి ప్రార్థన చేద్దామా?
అమ్మ మోకరిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రమంతా ప్రభు అనుగ్రహించును గాక. పరిపాలకులకు సమయోచితమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రార్థన పరమ చేద్దాం. దాసీనుడు పరము ఏకరీతిగా పరిపాలించటి నా గొప్ప నాయన మరలా మీ పాద సన్నిధికి వస్తున్నాను సార్. మరి ఒకసారి మీ పాదాలని తాకి ప్రభు ప్రార్థిస్తున్నాను నాయన. ఆంధ్రప్రదేశ్ని బట్టి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభు. మరి నాయన రాష్ట్రంలో జయము కలిగిన దగ్గర ఒకరు కూర్చు వేసుకోవాలి ప్రభా. ఎంతమందికో నష్టాలు జరుగుతున్నాయి. మరి అది దేశీయ మరి మన ఆంధ్రప్రదేశ్ యొక్క మరి ఉన్నటువంటి ఆ యొక్క కట్టడాలను కానీ వాటికి కానీ దేనిని కూల్చకుండా ప్రతి ఒక్కరూ న్యాయమైన నమ్మకమైన మరి పక్షసాధంలో లేకుండా అసూయ ద్వేషాలు మానేసి సంతోషంతో ప్రేమతో ఒకరి ఎడల ప్రభువా క్రమ పద్ధతిలో చేయగలిగే కృప అనుగ్రహించండి ప్రభా. మరి పేదలకునైనా మరి అన్న క్యాంటీన్లు కూడా నైనా మరి అయ్యా ప్రశాంతమైన వాతావరణము తండ్రి. అయ్యా ప్రజలందరికీ అనుకూలమైన వాతావరణం. ఒక్కరు దాన్ని వినియోగించగలిగే కృప అనుగ్రహించండి. వారికి మంచి మనసును అనుగ్రహించండి. చక్కగా పరిపాలించి అన్ని గ్రామాలను ప్రతి ఒక్కరికి న్యాయమైన పద్ధతిలో ప్రతి ఒక్కటి అందగలిగే కృప కూడా అనుభవించింది. మీరు వారి మంచి జ్ఞానాన్ని ఐక్యత ఉండి ఏకకంఠంతో ఏక మనసుతో ప్రజలు
మరి మన దేశము పేదలు లేని దేశముగా మారునుగాక. ఆమేన్. ఎలా మార్చబడాలి? పేదలు లేని దేశముగా మార్చబడునుగాక. మరి ఇప్పటికీ కూడా మన దేశంలో అనేక ప్రాంతాలలో ఆకలి చావులు, ఆహారమే లేక, మరి పానీయమే లేక, త్రాగటానికి నీళ్ళే లేక కొన్ని ప్రాంతాలలో మరి మనుషులు చనిపోయే పరిస్థితుల్లో కూడా మరి మన దేశం ఉంది. అలాంటి లోటు నుంచి, పేదరికము నుంచి నా దేశము విడిపించబడును గాక. ఆమేన్. అందరూ చేతి ఒకసారి బిగ్గరగా చెప్తాం. పేదరికము నుంచి నా దేశము విడిపించబడును గాక. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడును గాక. నా దేశములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. ప్రతి కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు అయ్యా నా కుటుంబాన్ని బాగు చెయ్యి, నా బిడ్డలను బాగు చెయ్యి అంటూ ప్రార్థనలు చేశాం. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే, నా దేశంలో ఉన్న ప్రజలందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. నా దేశంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన అవసరము క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అమ్మ, బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. అమ్మ, మనము ప్రార్థన చేయటానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అమ్మ, నిమ్మి ఎందుకు వచ్చాం మనం? భోజనక మరి మోకరించండి. అమ్మ, అందరూ మోకరించండి. ఎవరైనా పేషెంట్లు ఉంటే వెనక పక్క చక్కగా చైర్స్ ఏర్పాటు చేయబడి, చైర్స్లో కూర్చోలేని వాళ్ళకి మంచాలు కూడా ఉన్నాయి. కానీ ఆరోగ్యవంతులు మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అయా, పేదరికము నుంచి అయా నా దేశమును తొలగించండి. అయా, మా దేశములో తండ్రి తరతరాలుగా గూడు కట్టుకున్న పేదరికము తొలగిపోవును గాక. ప్రతి కుటుంబము రక్షించబడును గాక. హల్లెలూయా. పేదరికము నుంచి తప్పించండి అయా, పేదరికము నుంచి తొలగించండి తండ్రి. ప్రతి కుటుంబములో ఉన్న అక్కర్లు తీర్చబడును గాక. అవసరములు తీర్చబడును గాక. వారి వ్యాపారము వృద్ధి చెందును గాక. వారి చేతి పని దీవించబడును గాక. వారు కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి దేవుడు ఆశీర్వాదకరముగా మార్చును గాక. ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోనికి రావటానికి ప్రభువా మీరు అవకాశాలు కలిగించండి అయ్యా, అవకాశాలు చూపించండి అయ్యా. రికా బారా బాబా రబా బాబా బారికా బా తిరాల బాబా బాబా బాబా. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ పూట నీ సన్నిధానములో అయ్యా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. దైవమా, దైవమా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఒకసారి మీ పాదం దగ్గరికి వస్తున్నాం ప్రభా. అవును తండ్రి, స్తోత్రం. మా దేశంలో ఎక్కువగా ఉన్నది ప్రభా. మరి పేదలుగానే ఉండిపోతున్నారు. వారికి మార్పు లేదు, సహాయము లేదు. వారు చేస్తున్న పనుల్లో వారికి సరైనటువంటి వారికి జరగట్లేదు ప్రభా. సహాయము చేయండి ప్రభా. లేదు ప్రభా. వారి సహాయము చేయండి నాయకులు వారిని
నాయన గుర్తించి వారికి కావలసిన ఆర్థిక ఆమేన్, కూర్చండి ప్రభా. ఆమేన్, వారికి ఆమేన్. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ కాపుదల భద్రత స్తోత్రం, ఉంచండి. వారికి అవును నాయనా. రావలసిన దానిని అనుగ్రహించండి. అవును ఆర్థిక వాళ్ళని తండ్రి, కూర్చండి. స్తోత్రం. వారిని అందరినీ ఏ క్రమశిక్షణలో ప్రభా అవును మిమ్మల్ని నాయనా, నమ్ముకొని మీకు ముందుకు వందనాలు, వెళ్తూ వందనాలు ప్రభా తండ్రి, స్తోత్రం. సమస్తాన్ని పొందుకోగల కృప అనుగ్రహించమని అవును ప్రభా నాయనా. బిడ్డల నాయనా మీరే తోడుగా ఉండమని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవును. ఒక్కరి ఒకళ్ళ ప్రేమ కలిగి ప్రభా వారు చేసే పని నిశ్చయముగా జాగ్రత్తగా చేసుకొని అవును తండ్రి. దాని వల్ల వచ్చే ఆదాయాన్ని ప్రభా వారు సక్రమైన మార్గంలో అవును తండ్రి. నాయనా చేసుకోవటానికి కృప స్తోత్రం, చూపించమని ప్రభా స్తోత్రం. నాయనా అనేకమైనటువంటి వ్యసనాలకు లోనై ప్రభా అనేక మంది తన అవును ధనాన్ని నాయనా. పోగొట్టుకొని ప్రభా అయ్యా, మీకు బిడ్డలు అనేక స్తోత్రం, విధములుగా స్తోత్రం. బాధపడుతున్నారు ప్రభా. ఐకమత్యం ఆమేన్, లేదు ఆమేన్, ప్రభా. వారికి ఆమేన్. క్రమశిక్షణ లేదు కనుక అవును ప్రభా తండ్రి. వాటిని మీ స్తోత్రం, క్రమశిక్షణలో నిలిపి స్తోత్రం, మీ భయముతో స్తోత్రం. ఉండి ప్రభా ప్రతి అవును ఒక్కరూ నాయనా. ఆర్థిక వనరులను అవును పొందుకొని తండ్రి. కృపలో వారిని అందరినీ స్తోత్రం. దీవించి వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి వారికి చేస్తున్న ప్రతి పనిలో వారిని దీవించి వారి సమస్తాన్ని మీరు దీవించమని పరిశుద్ధుడు పరమ పవిత్రుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ విధముగా పేదరికము నుంచి ఒక్కొక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని తొలగించి ప్రతి కుటుంబము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మరొక వ్యక్తికి చేయి చాపకుండా స్వతంత్రముగా జీవించే కృప అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచే నడిపించితివి దయగల హస్తముతో ప్రోచే నడిపించితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలుల తలచి యేసునాథుని మేలుల తలచి స్తోత్రం హల్లెలూయా. చెల్లింతుమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము ఇజ్రాయేలు దేశము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యములో గ్రంథస్థం చేయబడి ఉంది, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి భీకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఇజ్రాయేలు దేశము యొక్క క్షేమము కొరకు మనందరము కూడా ప్రార్థన చేయాలి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వారిని పగలరా వరదూతలైనా 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 వారిని పగలరా పరిశుద్ధ పరిశుద్ధ